మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వరూధిని ఏకాదశి, సోమవారం, పరమ పవిత్రమైన రోజు, శివకేశవులకు అత్యంత ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా సరే రాత్రి 12లోపు ఈ కథ వింటే చాలు. పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. శివకేశవుల అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. కష్టాలు పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మంచు శిఖరాల నడుమ అనంతమైన నిశ్శబ్దంలో ఓంకారనాదం ప్రతిధ్వనించే కైలాస పర్వతం శివయ్యకు పరమనివాసం. అక్కడ గాలిలో కూడా ఒక రకమైన దైవిక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం ధ్యానముద్రలో ఉండే ఆ ముక్కంటి పాదాల చెంత భక్తి ముక్తి వెల్లువిరుస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పుణ్యక్షేత్రంలో ఒకరోజు వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. శివుడు తన ఆత్మలింగ ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆయన వెన్నంటే ఉంటూ సేవ చేసే 3 ముఖ్య అనుచరులు మనసులో ఒక చిన్న ఆలోచన బీజం పడింది. అది క్రమంగా ఒక పెద్ద అహంకార వృక్షంగా మారిపోయింది. శివుడికి అత్యంత ప్రియమైన వాహనం నంది. ఆయన మెడలో నిత్యం కొలువై ఉండే వాసుకి పాము మరియు దుష్ట శిక్షణకు ఆయన వాడే శక్తివంతమైన ఆయుధం త్రిశూలం. తాము చేస్తున్న సేవలో ఏది గొప్పది అనే సందేహం కలిగింది. ఆ సందేహం కాస్త శివుడికి మనలో ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అనే అసూయగా రూపాంతరం చెందింది. మొదటిగా నంది తన భారీ దేహాన్ని ఒక్కసారి విదిలించి గంభీరమైన స్వరంతో గొంతు సవరించుకుంది. నేను కేవలం వాహనాన్ని మాత్రమే కాదు, స్వామికి అత్యంత సన్నిహితుడను. ఆయన అడుగు తీసి అడుగు బయట పెట్టాలన్నా, ముల్లోకాలు చుట్టి రావాలన్నా నా వీపు మీద కూర్చోవలసిందే. నేను లేకపోతే స్వామికి గమనమే లేదు. ఆయన భక్తుల కోరికలను ముందుగా వినేది నేనే, వాటిని స్వామికి చెప్పేది కూడా నేనే. కాబట్టి శివుడి హృదయంలో నాకంటే గొప్ప స్థానం ఎవరికీ ఉండదు అని గర్వంగా ప్రకటించింది. నంది మాటలు విన్న వాసుకి పాము తన పడగ విప్పి బుసలు కొట్టింది. ఓ నంది, నీవు కేవలం స్వామిని మోసే కూలివి మాత్రమే. కానీ నేను అలా కాదు. నేను స్వామి మెడలోనే ఉండి ఆయన శ్వాసను సైతం గమనిస్తూ ఉంటాను. సముద్ర మదనం సమయంలో ఆలాహలం పుట్టినప్పుడు లోకాలను కాపాడడానికి స్వామి ఆ విషాన్ని మింగిన వేళ ఆ గరళం గొంతు కిందకు దిక్కుండా బిగబట్టి ఆయన ప్రాణాలను కాపాడింది నేనే. స్వామికి అలంకారంగా, ఆభరణంగా, రక్షణగా ఉండే భాగ్యం నాకు మాత్రమే దక్కింది. కాబట్టి నాకంటే ప్రియమైన వారు ఆయనకి ఇంకెవరు ఉంటారు అని ఎదురుదాడి చేసింది. ఈ ఇద్దరి వాదనలు వింటున్న త్రిశూలం పక్కున నవ్వింది. ఆ నవ్వులో ఒక రకమైన అహంకారం ధ్వనించింది. మీరిద్దరూ కేవలం సేవకులు, ఆభరణాలు మాత్రమే. అసలు శివుడికి ఉనికి అర్థం ఇచ్చేది లోక సంహారం. దుష్టులను అంతం చేయాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా స్వామికి నేను తప్పనిసరి. నేను లేకుండా ఆయన ఏ యుద్ధాన్ని గెలవలేరు, ఏ అసురుడిని శిక్షించలేరు. సృష్టి, స్థితి, లయకారకమైన ఈ త్రిగుణాలకు ప్రతీకను నేను కాబట్టి ఈ కైలాసంలో నేనే అందరికంటే శక్తివంతుణ్ణి, గొప్పవాడిని అని తేల్చి చెప్పింది. ఈ మాటల యుద్ధం బయటికి వినిపించకపోయినా వారిలో వారు రగిలిపోతున్న క్రోధాగ్ని కైలాస వాతావరణాన్ని వేడెక్కించింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. రోజులు గడుస్తున్న కొద్దీ వీరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఏర్పడింది. శివుడి ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు వారు వినయంగా నటిస్తున్నప్పటికీ వారి లోపల ఉన్న గర్వం ఆయనకు తెలియనిది కాదు. సర్వజ్ఞులైన ఆ పరమేశ్వరుడు ఆయన 3 అనుచరుల మధ్య ఉన్న అహంకారాన్ని గమనించి పళ్ళు పండితేనే గాని రుచి తెలియదు, అలాగే అహంకారం దెబ్బతింటేనే గాని జ్ఞానోదయం కలగదు అని ఆయనకు తెలుసు.
అందుకే వారికి ఒక గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పార్వతీపుత్రుడైన వినాయకుడు అక్కడికి వచ్చాడు. కైలాసంలో నెలకొన్న ఈ అశాంతిని చూసి ఆయన విచారించాడు. తండ్రి అనుమతితో వారి గర్వాన్ని అణచడానికి ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. గణపతి ఆ ముగ్గురిని పిలిచి, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి ఒక సమయం వచ్చింది. రేపు ఉదయం కైలాస శిఖరం అంచున ఉన్న ఒక దివ్య జ్యోతిని ఎవరు ముందుగా తాకుతారో వారే అందరికంటే గొప్పవారని, స్వామికి ప్రియమైన వారని మేము గుర్తిస్తాము అని ప్రకటించాడు. ఆ సవాలును ముగ్గురూ స్వీకరించారు. మరుసటి రోజు ఉదయం పోటీ ప్రారంభమైంది. నంది తన శక్తినంతటిని కూడగట్టుకుని భూమి కంపించేలా వేగంగా పరిగెత్తటం మొదలుపెట్టింది. వాసుకి తన దేహాన్ని విల్లులా వంచి గాలిలో వేగంగా పాకుతూ ముందుకు సాగింది. త్రిశూలం మెరుపు వేగంతో ఆకాశంలోనికి దూసుకుపోయింది. ముగ్గురూ తామే గెలవాలనే పట్టుదలతో ప్రాణాలకు తెగించి పోరాడారు. విచిత్రంగా వారు ముగ్గురూ సరిగ్గా ఒకే క్షణంలో ఆ దివ్య జ్యోతిని తాకారు. ఎవరికీ ఓటమి లేదు, ఎవరికీ గెలుపు లేదు. గణపతి చిరునవ్వుతో, మీరు ముగ్గురూ సమానమే, మీలో ఎవరూ తక్కువ కాదు అన్నాడు. కానీ ఆ మాట వారి చెవికి ఎక్కలేదు. నేను కొంచెం నెమ్మదించబట్టే వాళ్ళు గెలిచారు అని నంది, నేను దారి ఇచ్చాను కాబట్టి త్రిశూలం ముందుకెళ్ళింది అని వాసుకి. ఇలా ఒకరిపై ఒకరు కుళ్ళుకుంటూనే ఉన్నారు. వారి మనసులో ఉన్న మాలిన్యం పోలేదు సరిగదా, అది ఇంకా పెరిగింది. ఈ అహంకారం వల్ల వారిలో ఉండవలసిన సహజమైన శక్తి తగ్గిపోవటం మొదలయ్యింది. ఈ క్రమంలో భూలోకంలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. తారకాసురుడి అనుచరులైన కొంతమంది బలవంతులైన రాక్షసులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వింత వింత వారాలు పొందారు. వారు భూమిపై ఉన్న పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేస్తూ యజ్ఞయాగాదులను అడ్డుకుంటూ ఋషులను హింసించటం మొదలుపెట్టారు. ఆ రాక్షసులకు ఒక ప్రత్యేకమైన వరం ఉంది. వారిని విడివిడిగా ఏ ఆయుధము చంపలేదు, ఏ జంతువు చంపలేదు. ఇది తెలియని మహర్షులు ప్రాణభయంతో కైలాసానికి పరుగులు తీశారు. ఒక వృద్ధ మహర్షి రక్తాసిక్తమైన దేహంతో శివుడి పాదాలపై పడి, స్వామి, ఆ రాక్షసులు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లోకాన్ని రక్షించండి అని విలపించాడు. శివుడు ఆగ్రహంతో కళ్ళు తెరిచారు. ఆయనలోని క్రోధాగ్నిని చూసి త్రిశూలము, వాసుకి, నంది ఒక్కసారిగా ఉత్తేజితులయ్యారు. ఈ రోజైనా నా ప్రతాపం చూపిస్తాను అని త్రిశూలం గాలిలోనికి లేచింది. నేనే వారిని అంతం చేస్తాను అని నంది బయలుదేరింది. నా విషంతో వారిని దహించి వేస్తాను అని వాసుకి ముందుకు వచ్చింది. కానీ వారు ఒకరితో ఒకరు కలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎవరికి వారు విడివిడిగా రాక్షసులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. మొదట నంది రాక్షసుల సైన్యంపై దాడి చేసింది. తన కొమ్ములతో వారిని పొడవాలని, గిట్టాలతో తొక్కాలని ప్రయత్నించింది. కానీ రాక్షసులు మాయాయుద్ధం చేస్తూ నందిని చుట్టుముట్టారు. నంది ఎంత బలవంతుడైనా రాక్షసుల మాయల ముందు ఒంటరిగా పోరాడలేకపోయాడు. దెబ్బలు తిని గాయాలతో వెనక్కి తగ్గవలసి వచ్చింది. అంతలో త్రిశూలం మెరుపులా దూసుకు వచ్చింది. కానీ రాక్షసులు తమ మాయా కవచాలను ధరించి త్రిశూలం యొక్క వేగాన్ని అడ్డుకున్నారు. చేతిలో శివుడు లేని త్రిశూలానికి లక్ష్యం మీద గురి తప్పింది. వాసుకి తన విష జ్వాలలను కురిపించిన రాక్షసులు ఎత్తుగా ఎగిరి ఆ విషం నుండి తప్పించుకున్నారు. ముగ్గురు తమ అహంకారంతో విడివిడిగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారు ఘోరంగా ఓడిపోయి అవమానంతో తలలు వంచుకుని కైలాసానికి తిరిగి వచ్చారు. వారి ముఖాల్లో ఎప్పుడూ ఉండే తేజస్సు పోయి గర్వం స్థానంలో దీనత్వం ఆవరించింది. అప్పుడు గణపతి మళ్ళీ ప్రత్యక్షమై, చూశారా, మీలో ఒక్కొక్కరు అద్భుతమైన శక్తివంతులే కావచ్చు, కానీ ఐకమత్యం లేని చోట బలం బలహీనతగా మారుతుంది. మీ ముగ్గురు కలిసి ఒకే శక్తిగా మారితే తప్ప ఆ రాక్షసులను ఓడించడం సాధ్యం కాదు అని హితవు పలికాడు. అయినప్పటికీ వారిలో ఉన్న పంతం పూర్తిగా చావలేదు. నేను వాడి సాయం తీసుకోవాలా అన్నట్టుగా మొండిగా నిలబడ్డారు. సరిగ్గా అప్పుడే భూలోకం నుండి ఒక ఆర్తనాదం కైలాస శిఖరాలను తాకింది. ఒక చిన్న బాలుడు, ఒక ఋషి కుమారుడు రాక్షసుల చేతిలో చిక్కి, శివా, శంభో, మమ్మల్ని కాపాడవా తండ్రి అని అరుస్తూ ఉన్నాడు. ఆ చిన్నారి గొంతులో ఉన్న ఆవేదన వినగానే నంది హృదయం ద్రవించింది. వాసుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. త్రిశూలం కంపించిపోయింది. తమ మధ్య ఉన్న చిన్నపాటి గొడవ కంటే భక్తుల ప్రాణాలు, లోకక్షేమం ముఖ్యమని వారికి అప్పుడు అర్థమైంది. నంది త్రిశూలం వైపు ఒక స్నేహపూర్వకమైన చూపు చూసింది. త్రిశూలం వాసుకిని ఆహ్వానించింది.
ముగ్గురిలో ఉన్న అహంకారం కరిగిపోయి కర్తవ్యం మేల్కొంది. వెంటనే నంది వేగంగా కదిలింది. దాని మీద త్రిశూలం ఒక ధ్వజంలా ప్రతిష్ఠించబడింది. ఆ త్రిశూలానికి వాసుకి గట్టిగా చుట్టుకుంది. ముగ్గురు కలిసి ఒకే ఒక మహా ఆయుధంగా మారి భూలోకానికి ప్రళయకాలంగా దూసుకుపోయారు. ఈసారి యుద్ధం వేరేలా ఉంది. నంది తన గిట్టలతో భూమిని కంపింపజేస్తూ రాక్షసుల పట్టు తప్పేలా చేస్తూ ఉంటే ఆ ప్రకంపనలకు రాక్షసులు కింద పడిపోతూ ఉన్నారు. అదే సమయంలో వాసుకి తన పడగ విప్పి భయంకరమైన బుసులు కొడుతూ గాలిలో విషాన్ని నింపింది. ఆ విషవాయువు వల్ల రాక్షసులు కళ్ళు కనబడక శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా వారు బలహీనపడిన క్షణంలో త్రిశూలం నందిపై నుండి మెరుపు వేగంతో విడివడి ఒకే దెబ్బకు వందలాది మంది రాక్షసుల గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. ముగ్గురు ఒకరికొకరు తోడుగా ఒకరి అవయవాలను మరొకరు గుర్తిస్తూ చేసిన ఆ సమన్వయ యుద్ధం అద్భుతంగా సాగింది. నిమిషాల వ్యవధిలో తారకాసురుడి సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి వరకు భయంతో వణికిన మునులు, ప్రజలు ఆనందంతో శివనామస్మరణ చేశారు. ఆకాశం నుండి పూలబాణ కురిసింది. యుద్ధం గెలిచిన తర్వాత ముగ్గురు తిరిగి కైలాసానికి చేరుకున్నారు. ఈసారి వారి నడకలో గర్వం లేదు, కేవలం వినయం ఉంది. శివుడి పాదాల చెంత నిలబడి ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి, మమ్మల్ని క్షమించండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుని నా శక్తిని మేమే తగ్గించుకున్నాం. మేము ముగ్గురం విడివిడిగా ఉంటే కేవలం వస్తువులమే కానీ కలిస్తేనే మీ సంపూర్ణ స్వరూపం అని ఈరోజు మాకు బోధపడింది. మాలో ఉన్న అహంకారాన్ని తొలగించి మాకు కనువిప్పు కలిగించినందుకు ధన్యవాదాలు అని నంది వేడుకుంది. వాసుకి, త్రిశూలం కూడా తమ తప్పు తెలుసుకుని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. శివుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించి, నాకు మీరందరూ సమానమే. నా సృష్టిలో ఏదీ వ్యర్థం కాదు, ఏదీ తక్కువ కాదు. ఒకరి అవసరం లేకుండా మరొకరు లేరు. ఈ ప్రకృతిలో సమతుల్యత ఉండాలంటే సమన్వయం తప్పనిసరి. లోక కళ్యాణం కోసం మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని బోధించారు. అప్పటి నుండి కైలాసంలో మళ్ళీ పాతకల వచ్చింది. ప్రకృతి మళ్ళీ పచ్చగా మారింది. మంచు శిఖరాలు మరింత ధవలంగా మెరిశాయి. శివపార్వతుల సమక్షంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆటపాటలతో ముగ్గురు మిత్రుల ఐకమత్యంతో కైలాసం మునుపెన్నడూ లేనంతగా కలకలలాడింది. ఐకమత్యమే నిజమైన బలమని, అహంకారం వినాశానికి దారితీస్తుందని ఆ ముగ్గురి సేవకులు లోకానికి గొప్ప సందేశాన్ని అందించారు. వారితో పాటు కైలాసంలోని ప్రతి అణువు మళ్ళీ ఓంకారంతో ప్రతిధ్వనించింది. నంది నిత్యం శివుణ్ణి ధ్యానిస్తూ ద్వారం వద్ద కాపలా ఉంటే వాసుకి శాంతంగా ఆయన మెడలో ఒదిగిపోయింది. త్రిశూలం స్వామి చేతిలో గంభీరంగా మారిపోయింది. వారి మధ్య ఉన్న అసూయ స్థానంలో అపారమైన గౌరవము, అనురాగం ఏర్పడ్డాయి. ఏ పనిలోనైనా వ్యక్తిగత గర్వం కంటే సామూహిక లక్ష్యం గొప్పదని వారు నిరూపించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే సమాజంలో కూడా ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆ ప్రత్యేకతను ఇతరులను తక్కువ చేయడానికి కాకుండా అందరూ కలిసి ఒక గొప్ప పని సాధించడానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. కైలాసంలోని ఆ ముగ్గురు మిత్రులు నేర్పిన ఈ పాఠం ఎప్పటికీ ఆచరణీయం. అలాగే ఈరోజు వరూధిని ఏకాదశి గురించి కృష్ణుడు ఏం చెప్పారో తెలిపే ఈ కథను వింటే చాలు. పాపాలన్నీ పోతాయి, మహాపుణ్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మదత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించుకునేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలాగా పాలించేవాడు. ఒకరోజు అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి తనపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడంట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికే రాజుగారి కాలును ఆ ఎలుగుబంటి తినేసింది. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన 2 చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు, ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది? అప్పుడు రాజు పూర్వజన్మల పనుల ఫలాలకు ఇదంతా కూడా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడు. అప్పుడు ఆ నారాయణుడు
నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశి రోజున అంటే వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈ రోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ మీకు తిరిగి వస్తాయని లభిస్తాయని కూడా చెప్పాడు. ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందాడు. అప్పటి నుండి వరోధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉన్నారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో, వాసుదేవ నీకు నమస్కారము, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దాని నామ మహిమలను గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు, రాజా, ఆ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశి. ఇది ఇహపర లోకాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రతపాలనం ద్వారా మనిషి నిరంతరము సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఆ వ్రత పాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహ పరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారానే ముగ్ధుడయ్యాడు. కుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు. ఓ రాజోత్తమ, అశ్వదానం కన్నను గజదానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కన్నను శ్రేష్టమైనది. తిలాదానం భూదానం కన్నను శ్రేష్టం. సువర్ణదానం తిలదానం కన్నను శ్రేష్టం. అన్నదానం సువర్ణదానం కన్నను శ్రేష్టములైనవి. నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేనే లేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములు అన్నిటిల్లోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యుత్తమమైన దానం. వరోధిని ఏకాదశి వ్రత పాలనంచే మనిషి సమస్త దాన ఫలితాలను పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూటగొట్టుకునే వాడై ప్రళయానంతరం వరకు నరకంలో పడి ఉంటాడు. కనుక ఎవ్వడునూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా, శుభముచే ఎవడికైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కానీ ఎవడైతే శక్త్యానుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అనే చిత్రగుప్తుడైనా సరే గణించలేడు. ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు. మాంస భక్షణం చేయరాదు. ఎర్రపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగాని తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు. భూతము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధి ఎగుట, ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఏమాత్రం చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచు పాత్రలో భుజించరాదు. మాంస భక్షణము, ఎర్రపప్పు వంటివి తినరాదు. తేనెను త్రాగరాదు. అసత్య భాషణం, వ్యాయామం, కష్టించి పనిచేయటం, 2 పూటల భోజనము, గుండు గీసుకొనుట లేదా గెడ్డం చేసుకొనుట, శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఏకాదశి వ్రత భంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున రాత్రి మేలుకొని ఉండి విష్ణువుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు. పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. వరోధిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది.
వరూధిని కుబేరుని ఆస్థానంలో నర్తకీమణి. ఈమె ఒక అందమైన అప్సరస. ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది. తర్వాత తప్పు తెలుసుకుని చైత్రమాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకుని ఆ రోజు ఉపవాసము వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది. అందుకే ఈ రోజుకు వరోధిని ఏకాదశి అని పేరు వచ్చింది. అలాగే ఈరోజు శివుడు విష్ణు వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. శివకేశవుల అనుగ్రహంతో సకల సంపదలు ప్రాప్తిస్తాయి, రాజయోగం పడుతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గోదావరి తీరంలో కేశవపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. రామయ్య నిరంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. విష్ణుమూర్తి తప్ప వేరే దైవం లేడని, మిగిలిన దేవుళ్ళందరూ విష్ణువు కాలి గోటితో సమానమని ప్రచారం చేస్తూ ఉండేవాడు. అయితే రామయ్య భక్తిలో ఒక పెద్ద లోపం ఉంది. అతనికి శివుడన్నా శివభక్తులన్నా అస్సలు పడేది కాదు. ఎవరైనా శివాలయం వైపు వెళ్తూ ఉంటే చాలు వారిని చూసి ముఖం తిప్పుకునేవాడు. బూడిద పూసుకునే ఆ శివుడికి పట్టు పీతాంబరాలు కట్టే నా విష్ణువుకు పోలిక ఎక్కడ ఉంది? శ్మశానంలో ఉండేవాడు దేవుడు ఎలా అవుతాడు అని హేళనగా మాట్లాడేవాడు. తన ఇంటి ముందు నుండి ఎవరైనా విభూది పెట్టుకుని వెళ్తే వెంటనే నీళ్లు చల్లి శుద్ధి చేసుకునేవాడు. అంతటి ద్వేషం అతనికి శివుడంటే. అదే ఊరిలో సోమప్ప అనే మరొక భక్తుడు ఉండేవాడు. సోమప్ప పరమ శివభక్తుడు. ఎప్పుడూ నుదుట విభూది రేఖలతో మెడలో రుద్రాక్షమాలతో ఓం నమః శివాయ అని స్మరిస్తూ ఉండేవాడు. కానీ సోమప్ప స్వభావం రామయ్యకు పూర్తి విరుద్ధం. సోమప్పకు శివుడంటే ఎంత ఇష్టమో విష్ణు అంటే కూడా అంతే గౌరవం. గుడికి వెళ్తే శివలింగానికి దండం పెట్టి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి వారికి, రాముడి విగ్రహానికి కూడా అంతే భక్తితో నమస్కరించేవాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని పెద్దలు చెప్పిన మాటను సోమప్ప పూర్తిగా నమ్మేవాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. రామయ్య ఎన్నిసార్లు అవమానించినా సోమప్ప మాత్రం చిరునవ్వుతో అంతా ఆ దేవుడి లీల రామయ్య గారు, హరివేరు హరుడు వేరు కాదు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. రామయ్య మాత్రం సోమప్ప మాటలను కొట్టిపారేస్తూ నువ్వు పిచ్చివాడివి కాబట్టి ఆ బూడిద రాసుకునేవాడిని నమ్ముకున్నావు అని ఎగతాళి చేసేవాడు. కాలం గడుస్తోంది. రామయ్య సోమప్ప ఇద్దరూ వృద్ధులయ్యారు. ఒకసారి ఒక అద్భుతమైన యోగం సంభవించింది. ఏకాదశి మరియు సోమవారం ఒకే రోజు వచ్చాయి. ఇది చాలా అరుదైన రోజు. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి, శివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం కలిసి రావటంతో భక్తులందరూ ఆనందంతో ఉలిక్కిపడ్డారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. జనం ఉదయాన్నే లేచి నదిలో స్నానాలు చేసి అటు విష్ణు ఆలయానికి ఇటు శివాలయానికి పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ రామయ్య మాత్రం తన పంతం వీడలేదు. ఈరోజు ఏకాదశి మాత్రమే, సోమవారం ఆ తర్వాతే. విష్ణువు గొప్పతనం ముందు ఆ శివుడి వారం నిలబడదు అని వాదిస్తూ కేవలం విష్ణు పూజ మాత్రమే చేశాడు. శివాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు శివాలయానికి వెళ్తున్న భక్తులను చూసి ఈరోజు ఏకాదశి కనుక వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి, మీరు ఆ శ్మశానానికి ఎందుకు వెళ్తున్నారు అని తిట్టాడు. మరోవైపు సోమప్ప ఆహా ఎంతటి అదృష్టం, హరిహరులిద్దరినీ కొలిచే భాగ్యం ఈరోజు కలిగింది అని సంబరపడ్డాడు. ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి వెంటనే విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేశాడు. ఉపవాసం ఉండి ఇద్దరి నామాలను జపించాడు. అదే రోజు రాత్రి విచిత్రం జరిగింది. వయసు మీరటంతో రామయ్య సోమప్ప ఇద్దరూ ఒకే సమయంలో నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఇద్దరి ఆత్మలు శరీరం నుండి బయటకు వచ్చాయి. రామయ్య ఆత్మ గర్వంతో ఉంది. నేను జీవితాంతం విష్ణువునే కొలిచాను. ఈరోజు ఏకాదశి పర్వదినాన చనిపోయాను. ఖచ్చితంగా వైకుంఠం నుండి విమానం వస్తుంది అని ఎదురుచూస్తూ ఉన్నాడు. సోమప్ప ఆత్మ మాత్రం ప్రశాంతంగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ నిలబడింది. కొంతసేపటికి ఆకాశం నుండి ఒక దివ్య విమానం కిందకు దిగింది. అందులో నుండి 4 విష్ణుదూతలు కిందకు వచ్చారు. రామయ్య ఆనందానికి అవధులు లేవు. చూశావా సోమప్ప, నా భక్తి గెలిచింది. సాక్షాత్తు విష్ణుదూతలు నా కోసమే వచ్చారు. నువ్వు శివుడిని నమ్మావు కాబట్టి నీ కోసం ఎవరూ రారు అని హేళన చేశాడు. కానీ ఆ విష్ణుదూతలు రామయ్యను దాటుకుని నేరుగా సోమప్ప దగ్గరికి వెళ్ళారు. సోమప్పకు నమస్కరించి
భక్త శ్రేష్ఠుడా, రండి వైకుంఠానికి వెళ్దాం అని సాదరంగా ఆహ్వానించారు. రామయ్యకు మతి పోయినంత పనైంది. ఏంటిది, మీరు తప్పు చేస్తున్నారు. నేను రామయ్యను, విష్ణు భక్తుణ్ణి. వాడు సోమప్ప, శివభక్తుడు. వాడిని తీసుకువెళ్తామని అంటున్నారు ఏంటి? నేను కదా రావాలి అని అరిచాడు. అప్పుడు విష్ణుదూతలు రామయ్య వైపు కోపంగా చూసి, మాకు ఆజ్ఞ సోమప్పను తీసుకురమని మాత్రమే ఉంది, నీ గురించి మాకు చెప్పలేదు అన్నారు. ఇంతలో ఆశ్చర్యకరంగా నందివాహనం మీద శివగణాలు కూడా వచ్చారు. వారు కూడా సోమప్ప దగ్గరికి వచ్చి కైలాసానికి వెళ్దాం రండి అని పిలిచారు. విష్ణుదూతలు శివగణాలు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. సోమప్ప హరిహరుల భేదం లేని నిజమైన జ్ఞాని, ఇతను ఎక్కడికి వచ్చినా ఆనందమే అని మాట్లాడుకున్నారు. కానీ రామయ్యను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. రామయ్య ఆక్రోశంతో ఏడవటం మొదలుపెట్టాడు. నారాయణ, ఇదేం న్యాయం? జీవితాంతం నిన్నే నమ్మానే, నిన్నే పూజించానే, ఆ శివుడు ఊసు కూడా ఎత్తలేదే. అలాంటి నన్ను వదిలేసి 2 పడవల మీద కాళ్ళు పెట్టిన సోమప్పకు మోక్షం ఇస్తావా అని గట్టిగా కేకులు వేశాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక ఉరుము శబ్దం వినిపించింది. ఆ శబ్దం మధ్యలో నుండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. రామయ్య ఆనందంతో, స్వామి వచ్చారా, నన్ను తీసుకుపోవడానికి వచ్చారా అంటూ కాళ్ళ మీద పడబోయాడు. కానీ విష్ణువు వెనక్కి జరిగి రామయ్యను కఠినంగా చూశాడు. విష్ణువు పక్కనే అచ్చం విష్ణువులాగే ఉన్న జటాజూటంతో, మెడలో పాముతో శివస్వరూపం కూడా కనిపించింది. క్షణంలో ఆ రూపం మారి శంకు చక్రాలతో విష్ణువుగా, త్రిశూలంతో శివుడిగా మారుతూ ఒక అద్భుతమైన హరిహర రూపం సాక్షాత్కరించింది. రామయ్య ఆ వింత రూపాన్ని చూసి నోట మాట రాక నిలబడిపోయాడు. అప్పుడు ఆ హరిహర స్వరూపం గంభీరమైన స్వరంతో ఇలా పలికింది. రామయ్య, నువ్వు నన్ను పూజించావని సంతోషపడ్డావు, కానీ నీ పూజలో భక్తి కంటే ద్వేషమే ఎక్కువ ఉంది. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నా ఆత్మ స్వరూపమైన శివుణ్ణి అంతగా ద్వేషించావు. నా హృదయమే శివుడు, శివుడి హృదయమే నేను. అలాంటిది నా హృదయాన్ని దూషిస్తూ నన్ను పూజిస్తే నేనెలా సంతోషిస్తాను అని పలికింది ఆ హరిహర స్వరూపం. అప్పుడు రామయ్య వణికిపోతూ, కానీ స్వామి, నువ్వే గొప్ప అని పురాణాలు చెప్పాయి కదా అని నసిగాడు. దానికి ఆ పరమాత్మ నవ్వి, పురాణాలు మమ్మల్ని వేరుగా చూపించింది మనుషులకు అర్థం కావడానికి మాత్రమే, మా తత్వం వేరు అని చెప్పడానికి కాదు. నువ్వు నీ శరీరంలో కుడి కన్ను గొప్పదా, ఎడమ కన్ను గొప్పదా అని ఎప్పుడైనా గొడవ పడతావా? లేదు కదా. 2 కళ్ళు ఉంటేనే చూపు స్పష్టంగా ఉంటుంది. అలాగే నేను, శివుడు ఈ సృష్టికి 2 కళ్ళ లాంటి వాళ్ళం. సోమప్ప ఆ నిజాన్ని గ్రహించాడు. అందుకే ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన ఈ పర్వదినాన అతనికి సద్గతులు లభించాయి. అతను శివునిలో నన్ను, నాలో శివుణ్ణి చూశాడు. అందుకే అతనికి కైలాసము, వైకుంఠం 2 ఒకటే అయ్యాయి. కానీ నువ్వు భేదభావంతో బతికావు, శివనింద చేశావు, శివభక్తులను అవమానించావు. శివనింద చేసిన వాడు నాకు పరమశత్రువుతో సమానం. అలాంటి వాడికి వైకుంఠంలో చోటు ఉండదు కదా, ఘోరమైన నరకం ప్రాప్తిస్తుంది అని హెచ్చరించాడు. ఆ మాటలు వినగానే రామయ్య గుండె పగిలినంత పనైంది. తన తప్పును తెలుసుకున్నాడు. జీవితాంతం తాను చేసిన పూజలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అర్థమైంది. అహంకారంతో, అజ్ఞానంతో శివుణ్ణి దూషించటం వల్ల తాను దైవానికి ఎంత దూరమయ్యానో గ్రహించాడు. కన్నీళ్లతో స్వామి పాదాల మీద పడి, ప్రభు, అజ్ఞానంతో తప్పు చేశాను, నాకు తెలియదు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ హరిహర రూపం శాంతించి, రామయ్య, చేసిన తప్పును తెలుసుకోవటమే సగం పశ్చాత్తాపం. కానీ చేసిన కర్మ ఊరికే పోదు, నువ్వు మళ్ళీ భూమి మీద జన్మించాలి. ఈసారి పుట్టుకతోనే శివభక్తుడిగా పుడతావు, కానీ నీకు విష్ణువు మీద అపారమైన భక్తి ఉంటుంది. ఆ జన్మలో నువ్వు ప్రజలకు శివకేశవులు ఒక్కటే అనే తత్వాన్ని ప్రచారం చేయాలి. ఎప్పుడైతే నువ్వు 1000 మందికి ఈ నిజాన్ని అర్థమయ్యేలాగా చెప్తావో అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని ఆజ్ఞాపించారు. అలా సోమప్ప హరిహర నామస్మరణతో ఆ దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రామయ్య మాత్రం తన పాప ప్రక్షాళన కోసం మళ్ళీ భూలోకంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. మరుసటి జన్మలో రామయ్య ఒక గొప్ప భాగవతోత్తముడిగా పుట్టి ఊరూరా తిరుగుతూ శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే అనే తత్వాన్ని అందరికీ బోధించాడు. ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన రోజున ఉపవాసం ఉండి ఉదయం శివాలయం, సాయంత్రం విష్ణు ఆలయం దర్శించి ఆ రోజు విశిష్టతను అందరికీ వివరించేవాడు. దేవుడి ముందు అందరూ సమానమేనని, రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కడేనని చాటి చెప్పాడు. అలా చివరికి తన
ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకుని సద్గతిని పొందాడు. కాబట్టి దేవుణ్ణి పూజించటం ఎంత ముఖ్యమో తోటివారి నమ్మకాలను గౌరవించటం కూడా అంతే ముఖ్యం. శివుడు కేశవుడు అనే భేదం మనుషుల మనసుల్లోనే ఉంటుంది, కానీ దైవత్వంలో ఉండదు. ఏకాదశి సోమవారం కలిసి వచ్చినప్పుడు మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇదే. హరిహరులు అభేదం. చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతను బంగారు నగలు తయారు చేయటంలో నిపుణుడు. అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్ళు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాంటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా నడుముకు ధరించే వడ్డానం అతను చేస్తే చాలా బాగా అమిరేది. అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకునే నగ చేయటం ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. దానివల్ల అందరూ అతని చేతనే నగలు చేయించుకోవాలని ఉబలాట పడేవారు. స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగుండేది కాదు. కానీ అతను అపర శివభక్తుడు. విష్ణువు పేరు వినటం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు. దానివలన అతను కేవలం శివభక్తులకు మాత్రమే నగలు చేసేవాడు. అదే కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోవటం ఇష్టపడేవాడు. ఆడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించి కానీ రాజాశ్రయం గురించి కానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువుకు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకు స్వామి కలలో కనబడి కోవెల కట్టమని ఆదేశించినట్లుగా చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు. అయితే స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు. దాంతో మహారాణికి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చిలకత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకు పెట్టే నగలు తెప్పించి రాణిగారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహారాణి మైమరిచిపోయింది. శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించింది. శివయ్యను పిలిపించింది. ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు. రాణిగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుణ్ణి తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు. ఆ మాటలు విని మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది. తను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది. అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకుని శివయ్యతో ఇలా చెప్పారు: అయ్యా, ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికి ఆ నగ చేసి ఇవ్వు, లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ శివయ్య, నేను విష్ణు ఆలయంలోనికి వెళ్ళను కదా, కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు. దానికి మిత్రులు, మేము ఆ కొలతలు నీకు ఇస్తాము, నువ్వు దాని ప్రకారం నగ చెయ్యి చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకు తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. కానీ ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తడు చిన్నది అయ్యింది. మహారాణి శివయ్యను నగ సరిచేసి ఇవ్వమంది. శివయ్య మళ్ళీ చేసి ఇచ్చాడు. మళ్ళీ అలాగే చిన్నది అయ్యింది. ఇలా 3 సార్లు జరిగేసరికి శివయ్య ఆశ్చర్యపోయాడు. కొలత సరిగ్గా ఇవ్వటం లేదేమో, అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది. కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా. దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఆలయం లోపలికి రా, మేము నీకు సాయం చేస్తాం అన్నారు. శివయ్యకు ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదా అని కళ్ళకు గంతలు కట్టుకుని గుడికి బయలుదేరాడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది. గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూ కోల తీసేందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కిపడి ఇదేమిటి, ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళగంతలు తీసేశాడు. ఎదురుగా విష్ణు విగ్రహం. చటుక్కున కళ్ళు మూసుకొని మరలా కొలతలకని నడుమును తాకేసరికి ఈసారి చేతికి నిలవంక నాగుపాము తగిలాయి. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే. మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే అర్ధనారీశ్వర్లా తోచింది. కళ్ళు తెరిస్తే మహావిష్ణువు, కళ్ళు మూస్తే శివుడిలాగా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకు కన్నువిప్పు అయింది. వెంటనే చెంపలు వాయించుకుంటూ, స్వామి, ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించావా? శివకేశవులు ఒక్కటే అన్న గొప్ప నిజం తెలిసిన అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ ధీనుడికి అసలు నిజం బోధపడేటట్లు రుజువు చేశావు. ఇకపై నా జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని
పాదాభిషేకం చేస్తున్న శివయ్యను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందుగా మహారాణి తేరుకుని, శివయ్య, నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఒక్కటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఆపై ఎవ్వరూ శివకేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం చేయిస్తున్నాను అని ప్రకటించింది. ప్రజలందరూ హర్షం ప్రకటించారు. ఆశ్చర్యంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అద్దినట్టు సరిపోయింది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే తస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకం అని అందరూ గ్రహించాలి. అప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ మాసానికి చెందినది అనే సందేహం కలిగింది. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ప్రభువు అని అర్థం వస్తుంది. అది శివాధిక్యం అంటే శివుడే గొప్పవాడని చెప్తుంది. శివధనుస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహం నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. అప్పుడు విష్ణువు ఏమిటి అందరూ ఇలా కలిసి వచ్చారు అని అడుగుతాడు. దానికి దేవతలు తమకు వచ్చిన సందేహం గురించి చెప్తారు. మీరు మరియు శివుడిలో ఎవరు గొప్ప అని అడుగగా దానికి సమాధానంగా విష్ణువు చిరునవ్వు నవ్వి, ఇంత చిన్న విషయానికి ఎంత దూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది. రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రాముడికి అధికారి, నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు. ఈ విష్ణువు వినయంతోనో అహంభావం ఉండకూడదనే ఉద్దేశంతోనో మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం అక్కడి నుండి కైలాసానికి బయలుదేరారు. కైలాసానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా శివుడు, ఇందులో సందేహించడానికి ఏముంది, రాముడే నా ప్రభువు గనుక విష్ణువే గొప్పవాడు అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. అక్కడ బ్రహ్మను కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. వీరి బాధ విన్న బ్రహ్మగారు, రామేశ్వరుడంటే రాముడొక్కడు, ఈశ్వరుడొక్కడు అని అర్థం కాదయ్యా, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అన్నారు. అసలు శివకేశవులకు భేదం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు హృదయాన్ని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు అని బ్రహ్మ దేవతలకు చెప్తాడు. అందుకే శాస్త్రం శివుణ్ణి దూషిస్తే అది విష్ణువుకి కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది. శివుడు విష్ణువు రెండూగా కనిపిస్తున్న ఒకే శక్తి, ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకొని విష్ణువును ధ్యానిస్తే విష్ణువు నిత్యం శివనామ స్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు. అలాగే ఈరోజు బిచ్చగాళ్ల కోసం దేవుడు ఎందుకు దిగి వచ్చాడో తెలిపే ఈ కథను వింటే చాలు. అజ్ఞానం పోతుంది, పేదరికం పోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం ధర్మపురి అని ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎత్తైన కొండల మధ్య వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలోనే సోమయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. సోమయ్యకు ఈ ప్రపంచంలో తనంటూ ఎవరూ లేరు. ఒక పాత చెరిగిన వస్త్రం, చేతిలో ఒక కర్ర, అడుక్కునే పాత్రే అతని ఆస్తి. అతను రాత్రిపూట ఊరి చివర ఉన్న ఒక పాత మర్రి చెట్టు కింద నిద్రపోయేవాడు. తెల్లారగానే వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల వద్దకు చేరుకుని వచ్చేపోయే భక్తులను యాచిస్తూ కాలం గడిపేవాడు. ఎవరైనా ఒక రూపాయి వేస్తే దానితో కడుపు నింపుకునేవాడు, లేదంటే ఆకలితోనే నిద్రపోయేవాడు. ఆ గుడికి గోవిందప్ప అని ఒక ప్రధాన అర్చకుడుండేవారు. గోవిందప్ప కేవలం పూజారి మాత్రమే కాదు, నిఖార్సైన దైవభక్తుడు. ఆయనకు ఒక నమ్మకం ఉండేది, ప్రతి జీవిలోనూ ఆ శ్రీనివాసుడు కొలువై ఉంటాడు అని. అందుకే ఆయన గుడికి వచ్చే ధనవంతులకు ఎంత మర్యాద ఇచ్చేవారో బయట అడుక్కునే పేదవారికి కూడా అంతే గౌరవం ఇచ్చేవారు. ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత గోవిందప్ప బయటకు వచ్చి సోమయ్యకు మరియు ఇతర భిక్షుగాళ్లకు ఆ ప్రసాదాన్ని స్వయంగా పంచిపెట్టేవారు. ఒకరోజు సోమయ్య ప్రసాదం తీసుకుంటూ కళ్ళలో నీళ్లతో ఇలా అన్నాడు, అయ్యా గోవిందప్ప గారు, మీ పుణ్యమా అని ఈ ఆకలి జీవులకు రోజుకొక్కసారైనా ఆ స్వామివారి ప్రసాదం అందుతుంది.
మీ చల్లని చూపు వల్లే మేము ఇంకా బతికున్నాం. ఆ ఏడుగొండల స్వామి మీకెప్పుడూ ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని అన్నాడు. దానికి గోవిందప్ప చిరునవ్వుతో, సోమయ్య, నేనిచ్చేదేముంది, అంతా ఆ స్వామిదే. ఆయన దయ ఉంటేనే మనందరికీ అన్నం దొరుకుతుంది అని సమాధానమిచ్చారు. అప్పుడు సోమయ్య తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయ్యా, ఇన్నేళ్లుగా ఈ గుడి మెట్ల మీదే బతుకుతున్నాను, కానీ ఒక్కసారి కూడా ఆ లోపల ఉన్న స్వామిని కళ్ళారా చూడలేదు. ఆ గర్భగుడిలో ఉండే ఆ నీలమేఘశ్యాముణ్ణి, ఆ శంకుచక్రధారిని ఒక్కసారి దర్శించుకోవాలని నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. కానీ మాలాంటి వాళ్లను లోపలికి రానిస్తారా? మా మకిలి బట్టలు చూసి జనం మమ్మల్ని తోసేస్తారేమో అని భయం అన్నాడు. గోవిందప్ప ఆ మాటలకు చలించిపోయారు. భయం వద్దు సోమయ్య, ఆ దేవుడు అందరివాడు. ఆయనకు కులమతాలు ధనిక పేద తేడాలు లేవు. ఈ ఊరిలో కొంతమందికి అహంకారం ఉండవచ్చు, కానీ దేవుడికి లేదు. తప్పకుండా ఒకరోజు మిమ్మల్ని అందరినీ నేను స్వయంగా లోపలికి తీసుకెళ్లి స్వామి దర్శనం చేయిస్తాను అని అభయమిచ్చారు. అదే ఊరిలో రాజశేఖర్ అనే ఒక పేర మోసిన భూస్వామి ఉండేవాడు. అతనికి డబ్బంటే విపరీతమైన గర్వం. ఊరిలో తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావించేవాడు. పేదవాళ్లను చూస్తే చాలు అతనికి ఒళ్ళు మండిపోయేది. వీళ్ళంతా పనిపాట లేకుండా ఇలా అడుక్కుంటూ ఊరిని పాడు చేస్తున్నారు అని తిడుతూ ఉండేవాడు. రాజశేఖర్ భార్య పేరు లక్ష్మి. ఆమె పేరుకు తగ్గట్టుగానే చాలా మంచిది. భర్తకు భిన్నంగా ఆమెకు దయ జాలి ఎక్కువ. రాజశేఖర్ ప్రతిరోజూ గుడికి వెళ్ళేవాడు, కానీ అది భక్తితో కాదు, తన హోదాను చాటుకోవడానికి. లక్ష్మి మాత్రం మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించేది. ఒకరోజు రాజశేఖర్ భార్యతో ఇలా అంటున్నాడు. లక్ష్మి, ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళడం అవసరమా? అక్కడ ఆ మెట్ల మీద కూర్చునే భిక్షగాళ్లను చూస్తేనే నాకు వాంతొస్తుంది. వాళ్ళ మొహాలు చూడకుండా నేను గుడిలోకి వెళ్ళలేకపోతున్నాను. దానికి లక్ష్మి ఎంతో శాంతంగా, అదేంటండి అలా అంటారు? వాళ్ళు కూడా మనుషులే కదా. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. వాళ్ళకి ఏమీ లేక అలా ఉన్నారు. మన అదృష్టం బాగుండి మనం ఈ స్థితిలో ఉన్నాం, అంతేగాని వాళ్ళను తక్కువ చేసి చూడకూడదు అని నచ్చి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ రాజశేఖర్ ఆమె మాటలు వినిపించుకోకుండా తన గర్వంతోనే ఉన్నాడు. కొన్ని రోజులకు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం మహాపుణ్యమని భక్తుల నమ్మకం. గోవిందప్ప అనుకున్న సమయం రానే వచ్చిందని భావించారు. తెల్లవారుజామునే భక్తుల రద్దీ మొదలవ్వకముందే సోమయ్యను మరియు ఇతర భిక్షగాళ్లను పిలిచి, ఇవాళ పవిత్రమైన రోజు, అందరూ శుభ్రంగా ముఖం కడుక్కుని రండి, మిమ్మల్ని గుడి లోపలికి తీసుకెళతాను అని చెప్పారు. సోమయ్య సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అందరూ కలిసి గుడి లోపలికి వెళ్లారు. గర్భగుడిలో వెలుగుతున్న దీపాల మధ్య ఆభరణాలతో ధగధగలాడుతున్న వెంకటేశ్వర స్వామిని చూసి సోమయ్య పరవశించిపోయాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతుండగా 2 చేతులు జోడించి స్వామి, గోవిందా అని పలవరించాడు. సరిగ్గా అదే సమయంలో రాజశేఖర్ తన భార్యతో కలిసి అక్కడికి వచ్చాడు. గర్భగుడి ముందు ఆ భిక్షగాళ్లను చూడగానే రాజశేఖర్ కోపం కట్టలు తెంచుకుంది. ఏయ్, ఎవరినడిగి లోపలికి వచ్చారు? ఈ పవిత్రమైన గర్భగుడిని మైలపరుస్తారా? మీలాంటి అశుభ్రమైన వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం అంటూ అరిచాడు. సోమయ్య భయపడుతూ, అయ్యా, మేము స్వామిని చూడాలని వచ్చాము, మా వల్ల ఏ తప్పు జరగదు అని ప్రాధేయపడ్డాడు. కాని రాజశేఖర్ వినలేదు. సోమయ్యను బలవంతంగా పక్కకు నెట్టి అందర్నీ బయటకు గెంటేశాడు. గోవిందప్ప అడ్డుపడబోయినా రాజశేఖర్ తన అధికారంతో ఆయన్ని కూడా నోరు మూయించాడు. అవమానంతో బాధతో సోమయ్య మరియు ఇతర భిక్షగాళ్లు గుడి బయట పడిపోయారు. స్వామి, మమ్మల్ని నీ దర్శనానికి కూడా నోచుకోకుండా చేశావా? మేమంతా నీ బిడ్డలం కాదా అని సోమయ్య ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ స్వామియే వచ్చి మాకు న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుండి కదలం, నీరు కూడా ముట్టం అని నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి మనసు అస్సలు కుదుటపడలేదు. తన భర్త చేసిన పనికి ఆమె ఎంతో కుమిలిపోయింది. ఆమెకు ఒక ముక్కుండేది. స్వామివారికి 54 రకాల పిండి వంటలతో మహాభోగం నివేదించాలని ఆమె అనుకుంది. భర్తకు ఆ విషయం చెప్పి వంటికి కావాల్సినవన్నీ తెప్పించుకుంది. స్వయంగా తనే ఎంతో భక్తితో ఆ వంటలన్నీ తయారు చేసింది. పాయసం, పులిహోర, వడలు, లడ్డూలు, ఇలా అనేక రకాల పదార్థాలను ఒక పెద్ద బంగారు పళ్ళెంలో సర్దుకుని గుడికి బయలుదేరారు. గుడి వద్దకు చేరుకోగానే అక్కడ నీరసించి పడి ఉన్న సోమయ్యను, ఇతరులను చూసి లక్ష్మి కళ్ళు చెమర్చాయి. రాజశేఖర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా, చూసావా లక్ష్మి, నా దెబ్బకు ఎలా పడి ఉన్నారో, ఇలాగే ఉండాలి వీళ్ళకి అని నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. గుడిలో స్వామివారి ముందు ఆ మహాభోగాన్ని ఉంచారు. లక్ష్మి కళ్ళు మూసుకుని, స్వామి, నా భర్త చేసిన తప్పును క్షమించు, ఈ ఆకలితో ఉన్న నీ బిడ్డల ఆవేదనను తీర్చు అని మనసారా ప్రార్థించింది.
అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గర్భగుడిలో ఉన్న విగ్రహం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. అందరూ చూస్తుండగానే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైన సువాసనలకు, ఆ దివ్య రూపాన్ని చూసి అందరూ స్తంభించిపోయారు. స్వామి చిరునవ్వు నవ్వుతూ ఆ భోగపళ్లల్లోని పదార్థాల సువాసన చూసి, ఆహా, ఎంతటి రుచికరమైన ఆహారం! నా బిడ్డలు బయట ఆకలితో అలమటిస్తుంటే నేనిక్కడ ఒక్కడిని ఎలా తినగలను అని ఆ పళ్ళంతో సహా గుడి బయటకు నడిచి వెళ్లారు. బయట ఆకలితో, దాహంతో అపస్మారక స్థితిలో ఉన్న సోమయ్య వద్దకు స్వామి వెళ్లారు. స్వయంగా తన చేతులతో సోమయ్యకు ప్రసాదాన్ని తినిపించడం మొదలుపెట్టారు. ఆ దృశ్యాన్ని చూసిన రాజశేఖర్ కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. తన కళ్ళలు తనే నమ్మలేకపోయాడు. స్వామి ఇతర భిక్షగాళ్లకు కూడా ఆ ఆహారాన్ని పంచిపెట్టారు. అప్పుడు స్వామి రాజశేఖర్ వైపు తిరిగి గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు, రాజశేఖర్, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు నాదే. ఈ ధనం, ఈ అధికారం అన్నీ నేనిచ్చినవే. ఇవన్నీ తాత్కాలికం. నువ్వు ఎవరినైతే అసహ్యించుకుంటున్నావో వారిలోనూ నేనే ఉన్నాను. ఆకలి అనేది అందరికీ ఒకటే. భక్తి అనేది మనసులో ఉండాలి కానీ వేసుకునే బట్టల్లో కాదు. వీరు నా నిజమైన భక్తులు. ఎందుకంటే వీరి ప్రార్థనలో స్వార్థం లేదు. కేవలం నన్ను చూడాలని తపన మాత్రమే ఉంది. నువ్వు తెచ్చిన ఈ ఆహారం వీరి కడుపు నింపినప్పుడే నాకు తృప్తి కలుగుతుంది. స్వామి మాటలు విన్న రాజశేఖర్ అహంకారం నీరైపోయింది. తన తప్పు తెలుసుకుని సోమయ్య పాదాల మీద పడ్డాడు. నన్ను క్షమించు సోమయ్య. డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఈ క్షణం నుండి ఈ ఊరిలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకునే బాధ్యత నాది అని ప్రతిజ్ఞ చేశాడు. స్వామి అందర్నీ ఆశీర్వదించి మాయమయ్యారు. ఆ రోజు నుండి ధర్మపుడి గ్రామంలో మార్పొచ్చింది. రాజశేఖర్ తన ఇంటి ముందే ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశాడు. సోమయ్యకు మరియు ఇతర పేదవారికి వసతి కల్పించాడు. గోవిందప్ప నేతృత్వంలో ప్రతిరోజు అందరూ కలిసి స్వామిని దర్శించుకునేవారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, మానవ సేవయే మాధవ సేవ అని ఆ గ్రామం చాటి చెప్పింది. సోమయ్య కళ్ళలో ఇప్పుడు ఆకలి బాధ లేదు. కేవలం ఆ స్వామిని చూసిన తృప్తి మాత్రమే మిగిలింది. ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు ఆ గ్రామం మీద ఎప్పుడూ ఉంటాయని అందరూ నమ్మారు. అలాగే ఈరోజు శివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ కథను వింటే చాలు. కష్టాలు పోతాయి. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి. శుభం జరుగుతుంది. కైలాస పర్వతం వెండి కొండలా మెరిసిపోతున్న ఆ ప్రశాంత సాయం సమయంలో పరమశివుడు పార్వతీదేవి సమేతంగా ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. ప్రకృతి అంతా నిశ్శబ్దంగా శివపార్వతుల సంభాషణ వినడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి తన పక్కనే ఉన్న పరమేశ్వరుని వైపు చూస్తూ, స్వామి, ఈ సృష్టిలో దాంపత్య జీవితం అనేది ఒక వింతైన బంధం. ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకునే దంపతుల మధ్య కూడా ఒక్కోసారి అపార్థాలు, అనుమానాలు ఎందుకు తలెత్తుతాయి? అసలు ఒకరిపై ఒకరికి ఉన్న నిజమైన ప్రేమను కాలం ఎలా పరీక్షిస్తుంది? ఒక మనిషి మరొకరి కోసం చేసే త్యాగం ఎదుటివారికి తెలియనప్పుడు ఆ బంధం విచ్ఛిన్నం కాకుండా ఎలా నిలబడుతుంది? నాకు ఏదైనా ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ రహస్యాన్ని వివరించండి అని కోరింది. దానికి బోలాశంకరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సంసార సాగరంలో ప్రయాణించే ప్రతి జంటకు ఈ పరీక్ష ఎదురవుతుంది. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక విచిత్రమైన మలుపులతో కూడిన కథ చెప్తాను విను అని తన మధురవాణితో కథను ప్రారంభించాడు. మణిపుర అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య సుమతి. వాళ్ళిద్దరూ లోకంలో ఆదర్శ దంపతులుగా పేరు పొందారు. రాజు విక్రమసేనుడు ధైర్య సాహసాలకు మారిపేరు అయితే సుమతి దయకు, పతిభక్తికి నిలయం. ప్రజలందరూ వారిని చూసి మురిసిపోయేవారు. అయితే వారి జీవితంలో ఒక పెద్ద లోటు ఉంది. అది సంతానం లేకపోవటం. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు. ఒకరోజు విక్రమసేనుడు వేటకు వెళ్ళి అడవిలో ఒక ముసలి సిద్ధుణ్ణి కలిశాడు. ఆ సిద్ధుడు రాజు బాధను గమనించి ఒక మహిమగల పండుని ఇచ్చి, రాజా, ఈ పండును నీ భార్యకు తినిపించు, నీకు సంతానం కలుగుతుంది. కానీ ఒక నిబంధన, ఈ పండు తిన్న తర్వాత నీ భార్య 1 సంవత్సరం పాటు ఎవరితోనూ, ఆఖరికి నీతో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఒకవేళ ఆమె మౌనాన్ని వీడితే పుట్టబోయే బిడ్డకు ప్రాణగండం ఉంటుంది.
అంతేకాకుండా నీ రాజ్యానికి కూడా విపత్తు సంభవిస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. రాజు సంతోషంగా పండు తీసుకుని వచ్చి సుమతికి విషయం చెప్పాడు. ఆమె తన భర్త కోరిక కోసం, పుట్టబోయే బిడ్డ కోసం ఆ కఠినమైన మౌన వ్రతానికి అంగీకరించి ఆ పండును తిన్నది. కొద్ది రోజుల్లోనే సుమతి గర్భవతి అయ్యింది. రాజ్యమంతా సంతోషించింది, కానీ సుమతి మాత్రం మౌనంగానే ఉండిపోయింది. రాజుకు మొదట్లో బాగున్న రోజులు గడిచే కొద్దీ ఆమెతో మాట్లాడలేకపోవటం భారంగా అనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో విక్రమసేనుడికి ఒక వింతైన సమస్య ఎదురైంది. పొరుగుదేశపు రాజు మణిపురపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. యుద్ధం సంభవించే అవకాశం ఉండటంతో రాజు తన ఆలోచనలు భార్యతో పంచుకోవాలనుకున్నాడు. కానీ ఆమె మౌనంగా ఉండటంతో ఏమీ చెప్పలేకపోయాడు. అదే సమయంలో రాజుగారి ఆస్థానంలో ఉన్న ఒక మంత్రికి సుమతి మౌనంపై అనుమానం కలిగింది. అతను రాజుకు చెప్పుడు మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. మహారాజా, రాణిగారు మౌనంగా ఉండటం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె రహస్యంగా ఎవరితోనో సమాచారాన్ని పంపిస్తున్నారని నాకు సమాచారం అందింది అని అబద్ధాలు చెప్పాడు. రాజు మొదట నమ్మలేదు, కానీ మంత్రి సృష్టించిన కొన్ని తప్పుడు ఆధారాల వల్ల విక్రమసేనుడి మనసులో చిన్న అనుమానం బీజం పడింది. రాణి మౌనాన్ని వ్రతంలా కాకుండా తనను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావించటం మొదలుపెట్టాడు. ఒక రాత్రి రాజు కావాలని నిద్రపోతున్నట్లుగా నటించాడు. అప్పుడు సుమతి గదిలో నుంచి ఒక నల్లటి ముసుగు వేసుకున్న వ్యక్తి బయటకు వెళ్ళటం రాజు గమనించాడు. అతని చేతిలో ఒక రహస్య పత్రం ఉంది. అది చూసిన రాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ఆ ముసుగు వ్యక్తిని పట్టుకోమని సైనికులను ఆదేశించాడు. కానీ ఆ వ్యక్తి పారిపోయాడు. రాజు సుమతిని అడిగాడు, ఎవరా వ్యక్తి? ఈ సమయంలో నీ గదికి ఎందుకు వచ్చాడు? ఆ పత్రంలో ఏముంది? మౌనం వీడి సమాధానం చెప్పు అని గర్దించాడు. కానీ సుమతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా మౌనంగానే ఉంది. రాజు ఏమడుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏం జరిగింది అని అడుగుదాం అనుకుంది, కానీ అంతలో సిద్ధుడు చెప్పిన మాట ఆమెకు గుర్తొచ్చింది. తాను మాట్లాడితే బిడ్డకు, రాజ్యానికి ముప్పు వస్తుంది. అందుకే ఆమె నిందను భరించడానికి సిద్ధపడింది, కానీ నోరు విప్పలేదు. రాజు ఆమెను ఒక చీకటి గదిలో బంధించమని ఆదేశించాడు. మంత్రి సంతోషించాడు. ఎందుకంటే ఆ ముసుగు వ్యక్తిని మంత్రే పంపించాడు. రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి మంత్రి ఆడుతున్న నాటకం అది. కొన్ని రోజులకు శత్రురాజు యుద్ధానికి వచ్చాడు. విక్రమసేనుడు యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ విచిత్రం ఏమిటి అంటే తన రాజ్యంలోని ప్రజలలో కొంతమంది అప్పటికే శత్రురాజుతో చేతులు కలిపారు. ఇది గమనించిన రాజు వెంటనే తన వ్యూహాన్ని మొదలుపెట్టాడు. రాజుకు మంత్రి చేసిన మోసాల గురించి ముందే తెలుసు. అతను చెప్పే మాటలను నమ్మినట్లు నటించి ఇంకా తన రాజ్యంలో ఎవరెవరు రహస్య శత్రువులు ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. పాప మంత్రికి ఈ విషయం తెలియక రాజు చేతిలో బందీ అయ్యాడు. కానీ పరిస్థితి ఇక కష్టంగానే ఉంది. యుద్ధంలో రాజు ఓడిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. అప్పుడు అనుకోకుండా ఒక అపరిచిత సైన్యం వచ్చి విక్రమసేనుడికి సహాయం చేసి శత్రువులను తరిమి కొట్టింది. ఆ సైన్యాన్ని నడిపిస్తున్నది ఎవరో కాదు, సుమతి తమ్ముడు. శివుడు ఇలా అంటున్నాడు, పార్వతి, సుమతి తన తపోఫలంతో తన తమ్ముడికి సందేశాన్ని పంపింది. ఇది గ్రహించిన రాజు తన భార్య చేసిన పనికి గర్వపడ్డాడు. శత్రువులతో పోరాడుతూనే తన రాజ్యంలో తిరుగుబాటు చేయాలనుకున్న మంత్రి కేశవాని మరియు అతని అనుచరులను పట్టుకున్నాడు. యుద్ధం ముగిసింది. శత్రువులు పారిపోయారు. దేశద్రోహులు బందీలయ్యారు. విజయ గర్వంతో కోటకు తిరిగి వచ్చిన రాజు వెంటనే రాణి ఉన్న రహస్య ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే ఆమెకు పురిటి నొప్పులు మొదలై ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. సిద్ధుడు చెప్పిన కాలపరిమితి ముగియడంతో ఆమె మౌనం వీడింది. రాముజు ఆమె దగ్గరికి వెళ్ళి బిడ్డను ఎత్తుకుని ముద్దాడి సుమతి కళ్ళల్లోని నీటిని తుడుస్తూ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. సుమతి, నేను నిన్ను అనుమానించానని, నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు. కానీ నేను ఆ మంత్రి చెప్పే ప్రతి మాటను నమ్మినట్లు నటించింది కేవలం మన రాజ్యంలో ఉన్న కలుపు మొక్కలను ఏరి పారేయడానికే. నువ్వు మౌనవ్రతంలో ఉన్నప్పుడు నిన్ను రక్షించుకోవటమే నా మొదటి కర్తవ్యం. ఒకవేళ నేను యుద్ధంలో ఓడిపోయినా లేదా ఈ కుట్రదారులు నాపై దాడి చేసినా నీకు మరియు మన పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఆపద రాకూడదనే ఉద్దేశంతోనే నిన్ను శిక్షిస్తున్నట్లుగా నటించి ఈ సురక్షితమైన ప్రదేశానికి పంపాను. నా మనసులో నీపై ఎన్నడూ కోపం కానీ ద్వేషం కానీ కలగలేదు. నీ త్యాగము, నీ మౌనం మన బిడ్డను కాపాడాయి. నా నటన మన రాజ్యాన్ని కాపాడింది అని వివరించాడు. సుమతి భర్త తెలివితేటలకు తనపై ఆయనకున్న
అపారమైన ప్రేమకు మురిసిపోయింది. అయితే రాజ్యంలో బంధించబడిన మంత్రి కేశవ అంతకన్నా ముందే రాణిని తనకు పుట్టబోయే బిడ్డను చంపమని ఒక మనిషిని పురమాయించాడు. అతను రాజు అక్కడ ఉండటం చూసి ఒక రహస్య బాణాన్ని రాజుపైకి ప్రయోగించాడు. కానీ ఆ బాణం అప్పుడే పుట్టిన బిడ్డ వైపు దూసుకువచ్చింది. సుమతి వెంటనే తన మౌనవ్రతం ద్వారా సంపాదించిన తపఫలాన్ని ధారపోసి ఆ బాణాన్ని గాలిలోనే భస్మం చేసింది. అది చూసి సిద్ధుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీ బుద్ధిబలం రాజ్యాన్ని కాపాడింది, కానీ నీ భార్య మౌనశక్తి నీ వంశాన్ని కాపాడింది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర విశ్వాసమే మీ విజయానికి కారణం. భార్యాభర్తలు ఒకరి లక్ష్యాన్ని మరొకరు అర్థం చేసుకున్నప్పుడు కాలం కూడా వారిని ఏమీ చేయలేదు అని దీవించాడు. శివుడు ఇంకా కొనసాగిస్తూ, పార్వతి, భార్య యొక్క పాతివ్రత్యం, సంకల్పం భర్తను ఏ ఆపద నుండైనా కాపాడగలవు. అలాగా భర్త ఇచ్చే కనీస గౌరవం, నమ్మకం ఆమెకు కొండంత బలాన్ని ఇస్తాయి అన్నాడు. పార్వతి మందహాసం చేస్తూ, నిజమే స్వామి, లోకంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ సృష్టి అంతా ప్రేమమయం అవుతుంది అని అన్నది. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, జీవిత భాగస్వామి మౌనం వెనుక 1000 కారణాలు ఉండవచ్చు, కానీ ఆ మౌనాన్ని అపార్థం చేసుకోకుండా వారిపై నమ్మకం ఉంచటమే నిజమైన ప్రేమ. లోకం నిందలు వేసినప్పుడు కూడా తోడుగా నిలబడేవాడే నిజమైన భర్త. అలాగే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తన సర్వస్వాన్ని త్యాగం చేసేదే నిజమైన భార్య. ఈ కథ విన్న తర్వాత పార్వతి మనసు తేలికపడింది. జగత్ పితరులైన వారిద్దరి సంభాషణ ఇలా సాగుతూ ఉండగా దేవతలందరూ ఆకాశం నుండి పూలవాన కురిపించారు. దాంపత్య జీవితం అనేది కేవలం 2 వ్యక్తుల కలయిక కాదు, అది 2 ఆత్మల ఏకీకరణ అని ఈ కథ నిరూపిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు. శివకేశవుల అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. కష్టాలు పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.